అక్కా చెల్లెళ్ల కథ త్యాగం మరియు విజయం. ఒకానొక ఊరిలో పూజీ, సుజాత అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. పూజీ పెద్దమ్మాయి, సుజాత చిన్నది. చిన్నప్పటినుంచే పూజికి తన చెల్లి అంటే ఎంతో ప్రాణం. తన దగ్గర ఏమున్నా సరే ముందు చెల్లికే ఇచ్చేది. సుజాత చాలా స్వార్థపరురాలు. పూజి దగ్గరున్న బొమ్మలు, చాక్లెట్లు, పెన్సిళ్లు అన్నీ లాగేసుకునేది. ఇది నాది, అది కూడా నాదే అని అరుస్తూ ఉండేది. కాని పూజి మాత్రం ఎప్పుడూ తన చెల్లిని కోపడలేదు. తనకున్నవన్నీ పంచుకునేది. కాలం గడిచింది. వారు పెద్దవారయ్యారు. పూజికి చదువు అంటే చాలా ఇష్టం. ఆమెకు డాక్టరవ్వాలని కోరిక. సుజాతకు చదువు అబ్బకపోయినా అందరి ముందు గొప్పగా చెప్పుకోవడానికి ఇంజనీరింగ్ చెయ్యాలని అనుకునేది. ఇద్దరూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చిన రోజు పూజి చాలా సంతోషించింది. ఆమెకు అద్భుతమైన మార్కులు వచ్చి ఒక టాప్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కాని సుజాతకు మాత్రం చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సుజాత పట్టుబట్టింది. నాకు కూడా టాప్ కాలేజీలోనే ఇంజనీరింగ్ సీటు కావాలి. ప్రభుత్వం ఇచ్చే సీటు రాకపోయినా సరే మేనేజ్మెంట్ కోటాలో భారీ ఫీజు కట్టి నన్ను చేర్పించాలి అని ఇంట్లో గొడవ మొదలుపెట్టింది. ఇద్దరు పిల్లలకు అంత పెద్ద ఫీజులు కట్టడం ఆ పేద తల్లిదండ్రులకు సాధ్యం కాలేదు. ఇది గమనించిన పూజి మనసు కలత చెందింది. తన చెల్లి సంతోషం కోసం తన కలను త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. పూజి తన మెడికల్ సీటును వదులుకుంది. ఆమె తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మసీ కోర్సులో చేరింది. ఆ మిగిలిన డబ్బుతో సుజాతను పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. పూజి మనసులో బాధ ఉన్నా చెల్లికోసం నవ్వుతూ ఉండిపోయింది. కాలేజీ రోజుల్లో కూడా పూజి చాలా కష్టపడి చదివేది. సుజాత మాత్రం చదువును నిర్లక్ష్యం చేసి స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేసేది. 4 ఏళ్ల తర్వాత సుజాత అతి కష్టం మీద సగటు మార్కులతో పాసయింది. చదువు పూర్తయ్యాక సుజాతకు ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఆమె జ్ఞానం తక్కువగా ఉండటంతో ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యేది. కాని పూజి తన ప్రతిభతో ఒక పెద్ద ఫార్మా కంపెనీలో చాలా మంచి జీతంతో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు పూజి తన సంపాదనతో తల్లిదండ్రులను రాజాలా చూసుకుంటోంది. సుజాత తన తప్పు తెలుసుకుని అక్కను చూసి గర్వపడింది. నిస్వార్థమైన ప్రేమ, కష్టపడే తత్వం ఎప్పుడూ ఓడిపోవని పూజి అందరికీ నిరూపించింది.